ఏపీని కాపాడు నా బాధ్యత అని చెప్పుకునే పవనాలు సారు ఎందుకు మునిగిపోతున్నలను కాపాడేందుకు పోలేకపోయిండు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిన్న కష్టం వచ్చినా నేను ముందటపడి ఆదుకుంటా అని ఎచ్చులకు పోయినా ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు పోలేకపోయిండో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నాడు. ఈనుండ్రి అయ్యా పవనాలు సారు ఇక ప్రసంగం చాలు చేయండి మీది అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డమైపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఈయనరా ఆపదలో ఉన్నోళ్ళను ఆదుకోవాలని ఉన్నట్టే చెప్పుకుంటా అధికారులు చెప్తేనే ఆగినా అన్నాడు. మరి ఉప ముఖ్యమంత్రి అయి ఉండి ఇంత పెద్ద ఉపద్రవం ముంచుకొస్తుంటే ప్రజలను చుట్టుముడితే కనీసం పరామర్శకు కూడా రాలేదని అంటుండ్రు అంటే ఇట్లా అనుకోవచ్చుండు. అది నేను అట్లా అనుకోవట్లేదు. అంటే ఏమైపోతుంది, ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నేను మొన్న పిలిచాడానికి దీనికి వెళ్ళాను. ఇన్నరా ఒకటే పారి మీద పడితే ఎట్లా అంటున్నాడు. అయినా అంతమంది సెక్యూరిటీ మీ చుట్టూ ఉండంగా కనీసం మీ మీద ఈగనన్నా ఆలనిస్తారా? అసోటిది మీ మీదకి వచ్చి పడతారా? ఏమో పవనాలు సారు మీకే తెలవాలి. మళ్ళా మీదికి చూడ ఆఫీసర్లు వద్దంటేనే ఆగిన, అంతకంటే వేరే ఏం లేదని మళ్ళా అంటారు. అప్పట్లో మీరు అధికారంలో లేనప్పుడు ఏమన్నారో ఒక్క పారి నుండి అయ్యా. ముఖ్యంగా ఈ 2.5 లక్షల ఎకరాలు కృష్ణా జిల్లాలోనే పోయింది ఈ నివర్ తుఫాను. దాంట్లో అత్యధికంగా ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో ఎక్కువ పోయింది. సో వీళ్ళందరికీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ చేస్తున్న, వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది ఇలాంటి 151 మంది ప్రజాప్రతినిధులు ఉండి వాళ్ళు అప్పుడు ఏం చేయలే. మీ జనసేన పార్టీలో ఉన్న 21 మంది ఎమ్మెల్యేల కాన్నుంచి మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న తతీమ ఎమ్మెల్యేలు ఎంపీల దాకా వాళ్ళు కూడా ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పనులు దోముతురా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయినరా? మీ వాళ్ళు చేస్తే సంసారం, వేరేటోళ్ళు చేస్తే వ్యభిచారమా? అప్పట్లో పంక పార్టీలో ఏం సక్కదనం లేదు, మీ ఏలువాడిలో కూడా ఏం ప్రజలకు ఒరిగింది లేదు. జరిగిన నష్టం జరిగిపోయింది. పాయమాలు కట్టించి ప్రజలను ఆదుకొని అట్లనన్న పుణ్యం కట్టుకోండి. అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కొందరు లీడర్లు మాట్లాడినట్టే మీరు కూడా మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నది. మీకు కూడా రాజకీయం నీళ్లు వంటబట్టినట్టే ఉన్నాయి కదా సారు అంటూరు వరద బాధితులు.